ద్రోణాచార్యులు వారు అన్నారు, అబ్బా ఈ అభిమన్యుడు యుద్ధం చూస్తూ ఉంటే నాకు అర్జునుడు యుద్ధం కన్నా పెద్ద భేదమేం కనపట్టలేదన్నాడు. చాలదా అంటే ఒరే వాళ్ళ అబ్బాయి యుద్ధం చేస్తే ఇలా ఉంది, ఇక వాళ్ళ నాన్న వస్తే ఇప్పుడే తట్టుకోలేక మీ అందరూ నా వెనక్కి వచ్చి ఎలా ఎలా అంటుంటే రేపు అర్జునుడు వస్తే ఏం చేద్దామని ప్రతిజ్ఞలు చేశావు. భీష్ముడు అర్ధరథుడంటే అంత కోపం వచ్చిందిగా, నేనంటే కోపం వచ్చిందిగా, మరి ఇప్పుడు ఆ అభిమన్యుడు మీ తమ్ముడిని చంపేస్తే చూస్తూ ఊరుకున్నావు, 2 మాటలు పారిపోయావు, ఇప్పుడు నా చాటుకొచ్చి అడుగుతున్నావు ఏం చెయ్యాలని అడుగుతున్నావు. నేను ఒక్క మాట చెప్పనా, అభిమన్యుడు చేతిలో ఆయుధం పట్టుకుని యుద్ధం చేసినంతసేపు ఆయనతో యుద్ధం చేసి చంపగలిగిన వాడు లోకంలో లేడు. ఎందుకో తెలుసా, అర్జునుడికొక్కడికే ఒక విద్య తెలుసు, దాని పేరు కవచధారణము. ఆ విద్య అర్జునుడు బహుశः ఇదిగో ఈ పిల్లవాడికి ఉపదేశం చేశాడు, వీడికి తెలుసు. అది అస్త్ర విద్య తెలిసి ఉండడం అంటే, అవతలవాడు దేని చేత పోరాడుతున్నాడు. ఈ కవచధారణమన్న విద్య ఎవరి యందు ఉన్నదో వాణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు. అతను ఆయుధము చేతిలో ఉన్నంతసేపు అవధ్యుడు, పడగొట్టలేము. ఇతన్ని చంపాలంటే వంచన ఒక్కటే మార్గం, వంచన చేసి చంపాలి. వంచన చేద్దామా అని అడిగాడు. అందరికన్నా ముందుకు వచ్చిన వాడు కర్ణుడే. శిలాపాపం తలా పిడికెడు, మత్స పడిందా లేదా, ఒక పిల్లవాడిని చంపడానికి ముందుకొచ్చారు. అందుకే అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యడం చాలా కష్టమైపోతోందన్న భావన పొందిన వాడిలా జంకినట్లు నటించి కర్ణుడు వెనక్కి వెళ్ళిపోయాడు. అభిమన్యుడికి వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి వెనక నుంచి బాణం వెయ్యడు అన్న ఉద్దేశ్యంతో కర్ణుడు వెళ్ళిపోయాడు అని చెప్పి అభిమన్యుడు ఊరుకున్నాడు కర్ణుడి విషయాన్ని. కానీ ద్రోణుడు అప్పటికే అందరూ కలిపి యుద్ధనీతిని తప్పి మట్టు పెట్టేయాలి. తప్పదు, పిల్లవాడిని చూస్తే చిన్న అగ్నిహోత్రమే కదా అని ఊరుకుంటే, మురుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటారు. మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది. చిన్న పిల్లాడే కదా ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు అంటే చిన్న మంట పెద్ద దావాగ్ని అవుతుంది. ఇప్పటికే ఆపలేకపోతున్నాం, వీడిని మట్టు పెట్టవలసింది, వంచన చేత చంపాలి. ఒకరు నియమాలు అంటే కుదరదు, అందరం కలిసి బాణం వేసి చంపేయాలి. దానికి ముందు పునాది వేసినవాడు కర్ణుడు. అందుకే అభిమన్యుడి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి వెనక నుంచి బాణం వేసి అభిమన్యుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు ముక్కలైపోయేటట్టుగా చేశాడు. ఎప్పుడైతే విల్లు విరిగిపోయిందో అభిమన్యుడు ఇంకొక విల్లు అందుకోవడానికి అవకాశం ఇవ్వాల. అందరూ కలిపి చుట్టుముట్టేశారు. చుట్టుముట్టి ద్రోణాచార్యుల వారు గుర్రాలు పడగొట్టేశాడు, కృపాచార్యుల వారు సారథిని పడగొట్టేశాడు. శకుని, కృతవర్మ, శల్యుడు, బాహ్లికుడు, అశ్వత్థామ వీళ్ళు గుండ్రంగా చుట్టుముట్టి అందరూ కలిపి బాణాలు వేసేశారు. వేసేసేటప్పటికి రథంలోంచి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆయన ఏం ఊరుకోలేదు. కత్తి పటకా చేతిలో పట్టుకుని పలకాను ఈ రెండిటితోటి ఆయన ఆకాశానికి ఎగిరాడు. ఎగిరి ఎవరి మీద పడతాడో ఇప్పుడు ఆ కత్తి అట్టుకుని అందరూ హడిలిపోయారు. ఆ కత్తి పలక కూడా చేతిలో ఉన్న ఈయనతో యుద్ధం చెయ్యలేవని నిర్ణయానికి వచ్చేసినటువంటి కర్ణద్రోణులు, ద్రోణాచార్యుల వారేమో బాణప్రయోగం చేసి ఆయన కిందకి దిగుతున్నప్పుడు కత్తి విరగొట్టేశాడు. కర్ణుడు బాణం వేసి పలక పలకల కొట్టేశాడు. చేతిలో ఆ పలక కత్తి కూడా లేవు. ఇప్పుడు ఆ విరిగిపోయినటువంటి రథానికి ఉన్న ఒక చక్రాన్ని తీసుకున్నాడు. రథచక్రాన్ని ఒక్కదాన్ని చేతులతో పట్టుకుని ఆయన యుద్ధం చేస్తుంటే, అయ్యో పిల్లవాడు పడగొట్టేశాం కదా అని చూడలేదు. చేతిలో ఒక రథచక్రం ఉంటే ఆయనతో యుద్ధం చెయ్యలేక అశ్వత్థామ రథం దిగి పారిపోవలసి వచ్చింది. అంటే ఇక ఈ రథచక్రం ఉన్నా మనం ఏం చేయలేం అని ఆయన్ని చుట్టుముట్టారు ఇంతమంది వీరులు కలిసి. శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ ఇంతమంది కలిసి చుట్టుముట్టారు. చుట్టుముట్టి బాణప్రయోగం చేశారు. ఆ రథచక్రం కూడా తుత్తునియలై కింద పడిపోయింది. రథంలోంచి కింద పడ్డ గద దొరికింది. ఆ గద తీసుకుని యుద్ధం మొదలుపెట్టాడు. అది సర్వశాస్త్ర పారంగత్వం అంటే. ఆ గదా యుద్ధం చేస్తూ మహానుభావుడు
10 మంది వసాతి రాజుల్ని ఏనుగులతో కలిపి చంపేశాడు ఒక్క గదతో. ఏమిటి ఇంతమంది చుట్టుముట్టి బాణాలు వేస్తూనే ఉన్నారు, గదతో బాణములను అడ్డుకుంటూ 10 మంది వసాతి రాజుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని చంపాడు. శకుని మీద కోపంతో శకుని చుట్టూ ఉన్నటువంటి 27 మంది గాంధార వీరులు ఆయనకి రక్షణగా నిలబడతారు. 27 మంది గాంధార వీరుల్ని గదతో చంపాడు. చంపిన తరువాత దుశ్శాసనుని యొక్క కొడుకు గద పట్టుకుని వచ్చాడు. తన గద యొక్క దెబ్బల చేత దుశ్శాసనుని కొడుకు గుండె బద్దలై నేల మీద పడి మరణించాడు. దుశ్శాసనుడు కొడుకు కొట్టినటువంటి దెబ్బల చేత అభిమన్యుడు మరణించాడు. సమస్త భూతములు లోకంలో ఉన్నవన్నీ ఇది ధర్మం తప్పిన యుద్ధం, దారుణమైన యుద్ధం, ఒక్క పిల్లవాణ్ణి ఇంతమంది కలిపి మట్టు పెట్టారని ఆక్రోశించాయని రాశారు భారతంలో. ఒక్క అభిమన్యుడితో యుద్ధం చెయ్యడంలో తట్టుకోలేక ఇంతమంది ఆయన్ని చుట్టుముట్టి చంపడం ఒక మహాపాపకర్మ. దాని ఫలితం అలా ఉండనివ్వండి, దాంట్లో ప్రధాన పాత్ర కర్ణుడు పోషించడం ఆయన శీల వైభవానికి, ఆయన శౌర్యానికి, ఆయన పరాక్రమానికి ఖచ్చితంగా మచ్చ తెచ్చింది. ఎందుకంటే 2 మాటలు అభిమన్యుడి చేతిలో తట్టుకోలేక యుద్ధభూమిని విడిచిపెట్టి దూరం వెళ్ళడం, తన తమ్ముడు తన కళ్ళ ముందు అభిమన్యుడి చేత హద్దుడైపోయినా తాను అడ్డుకోలేకపోవడం, ఆఖరికి రక్షించుకోలేక వంచనతో కూడుకున్నటువంటి యుద్ధం చేసి అభిమన్యుడిని మట్టుపట్టడంలో కర్ణుడు ప్రధాన పాత్ర పోషించడం, ఎంత కర్ణుడి మీద అభిమానం ఉన్నా, ఎంత సానుభూతి ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా సమర్థించడం మాత్రం సాధ్యమయ్యేటటువంటి విషయం కానిదిగా భారతంలో మిగిలిపోయింది. తరువాత ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు 10 రోజుల యుద్ధం తర్వాత అంపశయ్య మీద పడిపోయాడు. పడిపోయిన తరువాత అందరూ వెళ్ళి ఆయన దర్శనం చేశారు. ప్రాణములతోనే ఉన్నాడుగా మహానుభావుడు. కర్ణుడు కూడా ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఆయన పట్ల ఎంత మాత్రమూ అమర్యాదతో ప్రవర్తించలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఒక్కటి మీరు గుర్తుపట్టాలి, ఆనాడు ఆవేశంలో ఎన్ని మాటలో అన్నాడు భీష్ముణ్ణి, కానీ ఆఖరినన్నాడే ముదుసలి 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 అని. 10 రోజుల యుద్ధంలో చూశాడు భీష్ముడు అంటే ఏమిటో. అసలు నిజంగా ఆ భీష్ముడు యుద్ధం చేస్తుంటే అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు. అప్పుడు కదూ కృష్ణుడికి ఎందుకు ఎదిగి చక్రం పట్టుకోవాల్సి వచ్చింది. ఇది భీష్ముడు అంటే అని గమనించాడు. 2, భీష్ముడి మీద గౌరవం లేనివాడు కర్ణుడు కాడు. ఖచ్చితంగా భీష్ముడి మీద గౌరవం ఉన్నవాడే. ఆయన పరిస్థితులు ఆయనకు అటువంటి సందర్భాన్ని కల్పించాయి. ఆ ఆవేశంలో అదుపు తప్పి భీష్ముడి మీద మాట్లాడాడు. కానీ ఆ భీష్ముడే అంపశయ్య మీద పడిపోతే వెళ్ళి నిలబడి ఏ ఒక్క మాట కూడా తోలలేదు. సరికదా, వెడుతూనే సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేయగానే చూశాడు భీష్ముడు అంపశయ్యం ఇచ్చి, చెయ్యెత్తి చాపి దగ్గరికి పిలిచాడు. పిలిచి దగ్గరకు రమ్మని పరమ సంతోషంతో ఆ కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని కర్ణుడి వంక ముఖంలోకి ఒకసారి చూశాడు. వెంటనే కర్ణుడు అన్నాడు, అలుకదక్కి నన్ను అధిక వాత్సల్యశీతలముగాగ చూచి తగిన మాటలాడవే మహాత్మా అనుటయు ఆతండు గారవమున అతని చేరబిలిచి. మహానుభావ, తాత భీష్మాచార్య, నా మీద వాత్సల్యం అనేటటువంటి చందనపు వృష్టిని కురిపించు. ప్రేమతో మాట్లాడు, వాత్సల్యంతో మాట్లాడు, తగిన మాటలాడవే. ఆ ప్రేమతో నాతో మాట్లాడవలసిన మాటలు ఏమున్నాయో అవి నాతో మాట్లాడు అని అనగానే భీష్ముడు కూడా పరమ సంతోషంతో దగ్గరకి చేర్చుకుని కౌగిలించుకొని, చుట్టూ రక్షక భటులు ఉన్నారు. ఎంత అంపశయ్య మీద ఉన్నా మరి ఉండరు చుట్టూ, మహానుభావుడు సామాన్యుడా. ఆ రక్షణ దళాలన్నింటినీ కూడా తనకి రక్షణగా నిలబడిన వారందరికీ కూడా సంజ్ఞ చేశాడు, మీరందరూ దూరంగా వెళ్ళిపోండి. అంటే కర్ణుడితో తాను మాట్లాడుతున్నది మనకి వినపడకూడదని. మహాభారతంలో ఒక్క కర్ణుడి విషయాన్ని పరిశీలించినప్పుడు ఏకాంత సమావేశం ఏదైనా జరిగింది అంటే కర్ణుడికి సంబంధించి ఏవో కొన్ని అద్భుతాలు బయటకు వస్తాయి. ఆయన పైకన్నా ఎక్కుతాడు, కిందకన్నా దిగుతాడు. 4 సార్లు జరిగింది అలా. ఒకసారి కృష్ణుడితో ఏకాంతం జరిగింది. ఎప్పుడు?
రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కడినే కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. రెండవది కుంతీదేవితో జరిగింది. మూడవది ఇంద్రుడితో జరిగింది. నాలుగవది భీష్ముడితో జరుగుతోంది. ఈ 4 సమావేశాల్లోనూ కూడా కర్ణుడి విషయంలో ఎంత మహత్తరమైనటువంటి విషయాలు జరిగాయో మీరు గమనించారు. ఇప్పుడు 4వది ఇదే చిట్ట చివరిది. ఇందులో భీష్ముడు దగ్గరికి పిలిచి కర్ణుడితో ఒక మాట అన్నాడు. నాయన కర్ణ, నేను చెప్పిన మాటలు బాగా విను. నీ దశ కోపింతునే కులభేదముగా పలుకుటయును బిడ్డల చిరుపంగాదని కినియుదు లేదన రాదు అదలుతు నిన్ను నిష్ఠురంపు పలుకలన్. కర్ణ, అనేక పర్యాయాలు నేను నిన్ను చాలా కఠినమైన మాటలతో మందలించాను. ఎందుకు మందలించానో తెలుసా? వ్యక్తిగతంగా నాకు నీ మీద ఏ విధమైనటువంటి కోపం లేదు. ఏ కోపం లేకపోయినా నీ పట్ల నేను కఠినమైన మాటలు మాట్లాడడానికి కారణం ఉన్నది. ఏ కారణము అంటే, నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా కురుపాండవుల మధ్య సఖ్యతను పోగొట్టడానికి, వాళ్ళ మధ్య వైరిభావం కల్పించడానికి మాత్రమే పనికొచ్చాయి. దాని వలన వంశమంతా నశించిపోతుంది. ఇంత వంశక్షయానికి నువ్వే కారణమవుతున్నావు. నువ్వు చేస్తున్న దానివల్ల ఇంత పెద్ద ఇబ్బంది జరగబోతోందన్న ఉద్దేశ్యంతో నువ్వు మారితే యుద్ధం జరగదన్న ఉద్దేశ్యంతో నీతో కఠినంగా మాట్లాడేవాడిని. ఆ ఒక్క మాట తీరుకి నీతో అలా మాట్లాడాను తప్ప నిజానికి వ్యక్తిగతంగా నాకు నీ మీద ఏ విధమైన కోపం లేదు. ఇంకా వీటికి నీ ఎక్క సమయ్యడు కయ్యమప్పగన్. ఖచ్చితంగా కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి ఆఖరి తల తెగిపోయే వరకు ఈ యుద్ధం జరగవలసింది. ఆగడానికి వీల్లేదు. జరిగి తీరుతుంది తాత. ఇక ఇప్పుడు ఆపడం కుదరదు. నేను వేసినటువంటి విత్తనాలు అటువంటివి. అది ఇలా జరగవలసిందే యుద్ధం. ఆ మాత్సర్యానికి అంతం ఇప్పుడంటే శరీరాలు పడిపోయినప్పుడే. ఇంకంతకన్నా మార్గం లేని రీతికి ఇదిగిపోయే తాత అవి. దైవాధీనము సర్వమున్ మనమతిం తప్పింపగా వచ్చునే నీవింకన్నను నుండు వల్కక పరానీకంబుపై పంపు మత్సేవాధర్మము నిర్వహించద బలోచ్ఛేకంబు లోకంబు సంభావింపన్ విహరించదన్ మురరిపున్ పార్థున్ తలంకించదన్. తాత, దైవాధీనము సర్వమున్, అంతా దైవాధీనం. నాకు అర్థమైపోయింది. ఎక్కడో పుట్టినవాణ్ణి, మొత్తం సామ్రాజ్యం పాలింపవలసిన వాణ్ణి. తెలిసున్న తల్లి చెప్పలా, తెలిసున్న తండ్రి చెప్పలా, తెలిసున్న నువ్వు చెప్పలా, సర్వజ్ఞుడు కృష్ణుడు చెప్పలా, ఎవ్వరూ చెప్పవలసిన సమయానికి చెప్పలా. మా బంధం దృఢతరమైపోయి యుద్ధం ఆపడానికి వీలు లేని స్థితి వచ్చిన తర్వాత అందరూ నన్ను అటెళ్ళమని చెప్పారు. వెళ్ళలేని స్థితి అని నేను తలకొట్టుకు చెప్తున్నాను. కాబట్టి యుద్ధమే జరుగుతుంది, అందరూ చచ్చిపోతారు. ఇది దైవ నిర్ణయం తాత. భీష్ముడికి అదే తెలుసు. ధర్మ సంస్థాపన కొరకు పడిపోవలసిందే. కర్ణుడే చెప్పాడుగా, ఇది అధర్మపక్షం నిలబడదు. ధర్మం కళ్ళ ముందు కృష్ణుడు అటున్నాడు, అదే సత్యం. కాబట్టి ఇటు పడిపోతారు తాత. దీన్ని ఆపడం కుదరదు. అది దైవ నిర్ణయం తాత. అందులో పెద్ద పావు నేనవడం నా కర్మంతి. కాబట్టి పరానీకంబుపై పంపు, ఇటు పక్షాన్ని వదిలిపెట్టటెళ్ళని అనకు తాత. నన్ను పరమప్రీతితో ఆశీర్వచనం చేసి మన్నుటో మరణించుటో అటి పో యుద్ధానికి అని ఆశీర్వచనం చేసేయి తాత. బలోచ్ఛేకంబు లోకంబు సంభావింపన్ విహరించదన్. నా బలమేమిటో లోకం చూసేటట్టుగా నా సాధ్యమైనంత యుద్ధం చేసేస్తా. కృష్ణార్జునులు కూడా నా యుద్ధాన్ని చూసి అబ్బా కర్ణుడు సామాన్యుడు కాడు సుమా అని కనీసం అనేలా యుద్ధం చేసి వెళ్ళిపోతాను. అదొక్కటే ఇక నాకు దక్కేది. నాకు తెలుసు తాత, నేను బ్రతకను, ఎవరూ బ్రతకరు. ఇది దైవ నిర్ణయం. అలా అనిపించుకెళ్ళిపోతా. అసలు లోపల కోరికది. అంటే ఆయన లోపల నిర్ణయానికి వచ్చేసాడు. నేను గెలవను, పడిపోతానని తెలుసు. కర్ణుడికి తెలియందేం లేదు. కానీ నేను మొదటి నుంచి మీకు మనవి చేస్తున్నాను, ఆయనని అని ప్రయోజనం లేదు. దైవ వ్యూహంలో ఆయన ఒక బలమైన పావు అంతే. అలాగే అన్ని వైపుల నుంచి నలిగిపోయాడు ఆ కర్ణుడు. అనవిని భీష్ముడిట్టులను అంతకుజాలుటెరుంగని సుయోధనునకు ఎప్పుడు నీదు భుజదర్పము కాదే సహాయము
ఎద్ది అతనికి ప్రియంబు దానిని ఉదత్తమతింతగా నాచరింపు నీ మనమున సంతసిల్లు అనుమానము దక్కు మనుజ్ఞ ఇచ్చితిన్. కర్ణ, ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నా, నీ భుజబలం మీద నాకు ఎప్పుడూ అనుమానం లేదు. నువ్వు అంతటి శౌర్యం ఉన్నవాడివి, అంతటి పరాక్రమం ఉన్నవాడివి. నీ కంఠం తెగి నువ్వు పడిపోయిన యుద్ధభూమిలో కృష్ణార్జునులు అంటారు, అబ్బా ఏమి కర్ణుడు, ఏమి కర్ణుడు యుద్ధం అంటారు. నీ తల తెగిపోయిన రోజున భారత యుద్ధంలో పాల్గొన్న వీరులందరూ బతికిన వారంటారు, కర్ణుడు కర్ణుడి అంటారు. నీ కోరిక నెరవేరుతుంది. నాకు తెలుసు, అంతకు జాలుటెరుంగనే నీ శక్తి ఏమిటో నాకు తెలియదా కర్ణ? అంత శక్తివంతుడవి. కానీ అర్జునుడి ముందు నిలబడవు, నాకు తెలుసు. అందుకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. నిజమేలే, ఇంతకన్నా నీకు కూడా మార్గం లేదు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను కర్ణ. నీకు దుర్యోధనుడి మీద ఉన్నటువంటి మిత్రధర్మం అటువంటిది. దుర్యోధనుడు నీ మీద ఉరిగిన విధానం అటువంటిది. ఇప్పుడు ఇక నువ్వు తప్పుకోలేవు. ఇక నువ్వు యుద్ధం చేసి పడిపోకుండా ఉండడం నీకు సాధ్యం కాదు. కాబట్టి బతికినా చచ్చినా యుద్ధభూమి ఉంది. కాబట్టి దానిని ఉదత్తమతిందకనాచరింపు నీ మనమున సంతశీలు. నీవు ఎలా చెయ్యాలనుకుంటున్నావో అలాగే చెయ్యి, సంతోషంగా చెయ్యి. తాత మాట కాదని వెళ్ళానని అనుకోక్కర్లా, నేనే చెప్తున్నా, వెళ్ళు, చెయ్యి. చేసి నువ్వు చెయ్యగలిగినంత యుద్ధం చేసేయి. చేసేస్తాడు కానీ గెలిపించేస్తాడు దుర్యోధనుని. నన్ను భీష్ముడు అండం, కర్ణుడు అండం. అది చిత్రం. తెలిసి తమ కర్తవ్యములు తాము చేశారు. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు వాళ్ళిద్దరూ కూడా మహాభారత సంగ్రామమునందు కౌరవులకి సర్వసైన్యాధిపత్యం నిరపిన తరువాత పతనమైపోయారు. అంటే ఇద్దరు శరీరములను విడిచిపెట్టేశారు. యుద్ధమునందు వీరస్వర్గం అలంకరించారు. అలా వాళ్ళిద్దరూ శరీరత్యాగం చేసిన తరువాత కర్ణుడికి సర్వసైన్యాధిపతిగా దుర్యోధనుడు పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన తరువాత యుద్ధం ప్రారంభం అయ్యేటటువంటి సందర్భం ఏర్పడింది. కర్ణుడు యుద్ధానికి బయలుదేరాలి. మొదటి రోజు యుద్ధం జరిగినప్పుడు గొప్ప సంగ్రామం జరిగింది. ఆ కర్ణుడు కూడా విజృంభించి యుద్ధం చేశాడు. కానీ చీకటి పడేసరికి మాత్రం యథార్థానికి కర్ణుడి పక్షం వైపు, అంటే దుర్యోధనుడి పక్షం వైపు చాలా గొప్ప నష్టం సంభవించింది. ఇంత గొప్ప నష్టం సంభవించినప్పుడు ఏం చెయ్యాలి? తరువాత అంత నష్టం జరగకుండా మళ్ళీ ఎలా పూడ్చుకోవాలి, ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేటటువంటి దాని మీద తర్జన భర్జన పడ్డారు. ఏనుగు మొలకి కట్టేటటువంటి మొలత్రాడు ఏది ఉంటుందో దాన్ని జెండాగా స్వీకరించి ఉంటాడు కర్ణుడు. అందుకని ఆ ఏనుగు మొలత్రాడు జెండాగా కలిగినటువంటి కర్ణుడు తనకి సర్వసైన్యాధిపత్యం ఇవ్వగానే దుర్యోధనుడికి అభయం ఇచ్చాడు. నా ప్రతాపం చేత, నా శౌర్యం చేత పాండవులను నిర్జిస్తాను. అర్జునుణ్ణి సంహరించి ఈ అఖండ భూమండలాన్ని కూడా నీకు కట్టబెడతాను. నువ్వు సార్వభౌముడవై యథేచ్ఛగా పరిపాలన చేద్దువుగానివి అని మొదటి రోజు మకర వ్యూహాన్ని రచించాడు. దానికి సమర్థవంతంగా ఎదుర్కొనడం కోసం అర్జునుడు అర్ధచంద్ర వ్యూహాన్ని రచించాడు. ఆ యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు యుద్ధానికి వెడితే నకులుడు యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు, కర్ణుడితో యుద్ధం చెయ్యలేక. అంటే యథార్థానికి ఆ రోజున కర్ణుడు తలుచుకుంటే నకులుడిని సంహరించగలడు. కానీ కేవలముగా కుంతీదేవికి తానిచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి నకులుణ్ణి సంహరించకుండా విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత మొదటి రోజు యుద్ధం పూర్తయినప్పుడు బేరీజు వేసుకుంటే ధర్మరాజు గారి పక్షం కన్నా నిజానికి దుర్యోధనుడి పక్షం వైపే ఎక్కువ నష్టం జరిగింది. రెండవ రోజు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు దుర్యోధనుణ్ణి పిలిచి కొన్ని మాటలు చెప్పాడు. అర్జునుడు నాకన్నా గొప్పవాడు ఏం కాదు. ఆయన దగ్గర ఎన్ని దివ్యమైనటువంటి అస్త్రములు ఉన్నాయో అన్ని దివ్యమైనటువంటి అస్త్రములు నా దగ్గర కూడా ఉన్నాయి. నిజానికి అర్జునుడిలో లేనివి నాలో ఉన్నవి కొన్ని లక్షణాలు ఉన్నాయి. గట్టితనం కానీ, చురుకుతనం కానీ, లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం కానీ,
నేర్పు కానీ లేకపోయినట్టయితే శౌర్యము కానీ ధైర్యముతో తెగించి యుద్ధభూమిలోకి వెళ్ళడం కానీ అపారమైన బాహుబలం కానీ అర్జునుడి కన్నా నాకే ఎక్కువ. అందుచేత దుర్యోధన నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. అర్జునుడు నాకు ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యలేడు, కాబట్టి అర్జునుడిని సంహరిస్తాను. అర్జునుడు సంహరింపబడిన తరువాత ఇక పాండవులు గెలవడం అన్న ప్రసక్తే ఉండదు. కాబట్టి ఈ అఖండ భూమండలానికి నువ్వు సార్వభౌముడవుతావు. కానీ నీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినమని కర్ణుడు దుర్యోధనుడితో చెప్పాడు. అర్జునుడికి ఖాండవవన దహనం చేసినప్పుడు గాంధీవాన్ని బహూకరించాడు. అది దివ్యమైనటువంటి ధనస్సు. ఆయన దగ్గర అంత పెద్ద ధనస్సు ఉందని మనం బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నా దగ్గర కూడా ఒక ధనస్సు ఉన్నది. ఆ ధనస్సు పేరు విజయము. యథార్థమునకు ఆ ధనస్సు దేవతల చేత పరశురాముడికి ఇవ్వబడింది. పరశురాముడు నేను చేసినటువంటి శుశ్రూష చూసి ఆనందించి యోగ్యుడైనటువంటి శిష్యుణ్ణి అని మనసులో నన్ను మెచ్చుకుని నాకు ఆ ధనస్సుని బహూకరించాడు. అర్జునుడి దగ్గర గాంధీవం ఉంటే నా దగ్గర విజయం ఉన్నది. అగ్నిహోత్రుడు ఖాండవన దహన సమయంలో అర్జునుడికి దివ్యమైనటువంటి రథాన్ని బహూకరించాడు. దానితో పాటుగా ఉత్తమాశ్వములను బహూకరించాడు. అక్షయబాణ తూణీరములను ఇచ్చాడు. నాకు యథార్థానికి అవన్నీ లేవు. లేకపోయినా వచ్చిన నష్టం లేదు, నేను పూరణ చేసుకోగలను. ఎందుకని అంటే నేను ఒక రథం మీద వెడుతున్నప్పుడు ఆ రథానికి ఏదైనా వైక్లభ్యం జరిగితే దాన్ని అధిగమించడం కోసం నన్ను అనుగమించి ఉత్తమమైనటువంటి రథములు వస్తూ ఉంటాయి. కాబట్టి అర్జునుడికి అగ్నిహోత్రుడిచ్చిన రథం లాంటి రథం నాకు లేదన్న బెంగ లేదు. ఇక అర్జునుడికి అక్షయబాణ తూణీరాలు ఉన్నాయి. అందులో ఎన్ని బాణములను తీసినప్పటికీ ఇంకా కొత్తగా బాణములు వస్తూ ఉంటాయి. అయితే నాకు అలా బాణములను ఇవ్వగలిగినటువంటి అక్షయ బాణ తూణీరములు లేవనేటటువంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఎన్నో బాణములను ఆయుధములను రథంలో వేసుకుని నేను వెనకాతల తీసుకుని వెడతాను. కాబట్టి నా దగ్గర కూడా ఆయుధాలు అయిపోయాయి అన్న ప్రసక్తి రాదు. బెంగలేదు, పూరణ చేస్తాను. అగ్నిహోత్రుడిచ్చినటువంటి గుర్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. నేను కూడా ఉత్తమాశ్వములను నా రథానికి కట్టి తీసుకుని వెడతాను. అది కాక ఎటు నా వెనక వచ్చేటటువంటి కొన్ని రథాలకి ఉత్తమాశ్వములు పూంచబడి ఉంటాయి. ఇక నాకు లేనిది అర్జునుడికి ఉన్నది ఒకే ఒక్కటి. సారథి అర్జునుడికి చాలా గట్టివాడు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. కేవలము రథసారథ్యం చేయడం కాదు, ప్రమాదభరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా అధిగమించాలో సలహా చెప్తాడు. పొదివి పట్టుకుని కాపాడుకుంటాడు. నాకు అటువంటి సారథి లేడు. నాకు కూడా రథాన్ని నడపడానికి ఉత్తముడైనటువంటి సారథిని నువ్వు నియమించగలిగితే నా ప్రతాపం ఏమిటో ఇవాళ యుద్ధభూమిలో చూద్దుగానివి. కాబట్టి నాకు ఒక మంచి సారథిని ఇవ్వవలసింది అని అడిగాడు. అడగగానే తప్పకుండా నీకు అటువంటి సారథిని ఇతపూర్వమే నేను తీసుకొచ్చి సిద్ధం చేసి ఉంచాను, కాబట్టి బెంగబెట్టుకోకు, నీకు అటువంటి సారథిని ఏర్పాటు చేస్తాను, కృష్ణుడితో తుల్యమైనటువంటి సారథి అన్నాడు. ఎవరైనా శల్యుడు, మాద్రికి స్వయంగా సోదరుడు. అటువంటి మద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు యథార్థమునకు నకుల సహదేవులకు మేనమామ కాబట్టి ధర్మరాజుకు కూడా మేనమామ. మేనమామ మేనల్లుళ్ళకి సహాయం చెయ్యాలి. అందుకే మహాభారత యుద్ధం ప్రారంభం అవుతోంది అనగానే ఆయన కూడా బయలుదేరి వచ్చాడు. అసలు నిజానికి ఆయన బయలుదేరింది ఉపప్లావ్యానికి వెళ్ళి ధర్మరాజు గారికి తన సహకారం అందించాలి అని. కానీ శల్యుడికి ఒక పెద్ద బలహీనత ఉంది. ఎవరైనా తనని పొగిడితే వశపడిపోతాడు. ఇది తెలుసు కాబట్టే మద్రదేశం దగ్గర నుంచి ఉపప్లావ్యం వరకు శల్యుడు ఏ మార్గంలో ప్రయాణిస్తాడో ఆ మార్గం అంతటా కూడా పందిళ్ళు వేయించాడు, చాందినీలు వేయించాడు, నడబావులు తవ్వించాడు, అలాగే నృత్యములు ఏర్పాటు చేశాడు. వస్తున్నటువంటి సైన్యానికి వాహనాలకి కావలసినటువంటి సమస్త సదుపాయములను దుర్యోధనుడు సమకూర్చాడు. రోజు శల్యుడు అనుకునేవాడు ఇవన్నీ ధర్మరాజు గారు ఏర్పాటు చేశారనుకునేవాడు. ఒక రోజున మార్గమధ్యంలో ఆయాసం కలగకుండా ఇంత గొప్ప ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆ ధర్మరాజు గారికి సంబంధించిన మంత్రి ఎవరో ప్రవేశపెట్టమన్నాడు.
ఈ మాట అనగానే దుర్యోధనుడు లోపలికి వచ్చి చేతులు కట్టుకుని, నేనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాను, మీకోసం నేనే చేశా, మీ మీద నాకున్న గౌరవం అటువంటిది అన్నాడు. ఎప్పుడైతే పొగట్టకి వశపడిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు శల్యుడై ఉన్నాడో ఆ దుర్యోధనుడిని చూసి అన్నాడు, నీకు ఏది కావాలో కోరుకో, నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆ మాట అనగానే దుర్యోధనుడు అన్నాడు, సత్య సరస్వతివవు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌదాత్యంబు మెరయ నాకు అమాత్యుడవై పూని నడపు మత్సైన్యంబున్. నాకు మంత్రివై ఈ మహాభారత యుద్ధంలో నాకు సహకారం చేసి నా సైన్యాన్నంతటినీ నడిపించి నాకు విజయాన్ని కట్టపెట్టు. వెంటనే శల్యుడు అన్నాడు, తప్పకుండా నేను నీ పక్షానే యుద్ధం చేస్తాను. దుర్యోధనుడు గడుసుతనంతో ఒక మాట అన్నాడు, మేమందరం సోదరులం కదా, పాండవులు నాకు సోదరులు, వాళ్ళకి నేను సోదరుణ్ణి అయినప్పుడు నువ్వు వాళ్ళకే మేనమామేలా అవుతావు, మాకు మేనమామవే. కాబట్టి అటువైపు పక్షానికి వెళ్ళి సహకారం చేసినా నాకు సహకారం చేసినా తేడా ఏముంటుంది, ప్రేమ నా పట్ల కూడా చూపించచ్చు. అవతల జరగబోయేది యుద్ధం, అలా ఎలా చెల్లుతుంది? కాబట్టి పాండవుల పట్ల చూపించవలసినటువంటి ప్రేమతో సమానముగా నాయందు కూడా ప్రేమ చూపించి నా పక్షానికి వచ్చి నా వైపు మంత్రిత్వము వహించి నా సైన్యమును నడపమని అడిగాడు. తప్పకుండా అలాగే చేస్తానని మాటిచ్చాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.